నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 8కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్. నేడే విస్తరణ. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్లో ప్రమాణం. 6 ఖాళీల్లో 3 మాత్రమే భర్తీ చేసే అవకాశం. బీసీ ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం. బీసీల నుంచి వాకీటి శ్రీహరికి కేబినెట్ బెర్తు పక్కా. ఎస్సీల్లో మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు కొలిక్కి రానుంది. దాదాపు 4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అందులో గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు వాకిటి శ్రీహరి, అదేవిధంగా సత్యనారాయణ గారు, ఈయన చూడొచ్చు గడ్డం వివేకు, ఈయన వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా ఈయన కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వీళ్ళ పేర్లు అయితే వినబడుతూ ఉన్నాయి. మొత్తం 3 మంత్రులు ఇవ్వనున్నారు. ఇందులో ఈ మొదటి ముగ్గురికి అయితే బెర్త్ కన్ఫామ్గా అన్నట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది వీరిది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారితో ముచ్చట్లు జరిగినాయి. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొంతమంది ఆశావాహులు కూడా ఆయన్ని కలవడం జరిగింది. సో ఎట్టకేలకైతే వీరికి అవకాశం అయితే దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్కు ఛాన్స్. మాదిగల్లో కవంపల్లి, అడ్లూరి లక్ష్మణ్లలో ఒకరికి, ఎస్టీల నుంచి ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్. ఓసీల నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదన. విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ. అందుబాటులో ఉండండి సీఎం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాళ యాదయ్య, మందుల సామెలు శనివారం రాత్రి సీఎం రేవంత్ను కలిశారు. విస్తరణలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ఆదివారం అందుబాటులో ఉండండి, మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది, ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి అని వారితో సీఎం అన్నట్లు సమాచారం. కాగా ఈ 5గురిలో కవంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలన ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారిని ఆదివారం రోజున వారు మళ్ళీ కలవడం జరిగింది. అందులో 5 ఎమ్మెల్యేలు కలిస్తే ఖచ్చితంగా మీ సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి ఖచ్చితంగా ఉంటారు, ఇప్పుడు కలిసి వచ్చినట్లే మళ్ళీ కూడా కలిసి రావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఓసీలో కూడా ఒకరికి ఇచ్చే ప్రతిపాదన రాజకీయ కాంగ్రెస్ అగ్రనేతలు అంటే ఈ రేవంత్ రెడ్డి కానీ మిగతా వారు ఆలోచన చేస్తున్నారట. అందులో సుదర్శన్ రెడ్డి గారి పేరు వినిపిస్తూ ఉంది. తుది జాబితా విడుదలయ్యే వరకు కూడా ఉత్కంఠంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం మనం. ఎన్నాళ్ళలో వేచిన మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతుంది. ఆశావాహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకి చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్కాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి కావడంతో ఈయనకు బెర్త్ ఖాయమైంది. బీసీ నుంచి వాకిటి శ్రీహరి గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ముదిరాజు నుంచి ఉన్న ఎమ్మెల్యే ఒక్కరే కాబట్టి ఆయనకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఎస్సీల నుంచి ఎవరికి రానున్నాయో, ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. అవకాశం మాదిగ సామాజికానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు కానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కానీ లభించనుంది. ఎస్సీ నుంచి గడ్డం వివేక్కు బెర్త్ కన్ఫామ్గా కనిపిస్తోంది. అటు బీసీ నుంచి శ్రీహరి వాకిటి శ్రీహరి గారికి కన్ఫామ్గా కనిపిస్తోంది. ఇక మిగతా 2 అడ్లూరి లక్ష్మణ్ కానీ ఈ కవంపల్లి సత్యనారాయణ, ఇందులో కూడా దాదాపుగా కవంపల్లి సత్యనారాయణ గారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి 3 నియమించనున్నారు. దాని తర్వాత మళ్ళా 3 మొత్తం 6 సీట్లకు కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో. రాజకీయ సమీకరణలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. కాళేశ్వరం మంటలు
మేడిగడ్డ మంత్రివర్గ నిర్ణయమే కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం కమిషన్ పేరిట హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటల రాజేందర్ అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా చూసాము. కేసీఆర్కు మొదట 5వ తేదీన కమిషన్కి హాజరు కావాలని ఇస్తే ఆయన దాన్ని లేఖలు రాసి వాయిదా వేసుకున్నారు. హరీష్ రావు, ఈటల వెళ్ళిన తర్వాత వెళ్దామనుకున్నారేమో మరి. ఎటకేలకు ఈటల రాజేందర్ గారు కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ఆయనకు చాలా వరకు ప్రశ్నలు అడిగారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దీనిపై హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. మేడిగడ్డ కుంగుబాటు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి కేబినెట్ ఆమోదించిందని ఈటల అంటే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే మాట చెప్పారు. అయితే అందుకు కేబినెట్ ఆమోదం లేదని, అసలు ఈ విషయం కేబినెట్ ముందుకే రాలేదని ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాను, ఈటల, తుమ్మల ఉన్నామని హరీష్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం ఇదే విషయాన్ని ఈటల కూడా చెప్పారు. కానీ అది అసలు మేడిగడ్డపై ఏర్పాటు చేసిన కమిటీ కానే కాదని తాజాగా తుమ్మల ఖండించారు. తుమ్మల నాగేశ్వరరావుకు ఇక్కడ భయం పట్టుకొనుంది. క్యాబినెటే ఆమోదించిందని చెప్తే కాదు క్యాబినెట్ కాదు, అదేవిధంగా సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే కాదు, ఆ సబ్ కమిటీదే దానికోసం ఏర్పాటు చేసింది కాదని చెప్పి కూడా తుమ్మల వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ఏం చేసినా ఈ రాజకీయ నాయకులంతా ఖచ్చితంగా బయటపడతారు. ఎన్ని కేసులు వచ్చినా ఏమొచ్చినా సరే ఆఖరికి జైలుకి వెళ్ళన్నా సరే మళ్ళీ వస్తారు, మళ్ళీ రాజకీయాల్లోనే ఉంటారు. ఇది కొనసాగుతుంది, ఇట్లా పరంపరగా కొనసాగుతుంది. అదే పేద ప్రజలైతే ఒక్క కేసు అయినా సరే ఆయన లోపలేసేస్తారు. రాజకీయ నాయకులంతా ఉండదు, ఇట్లా పోతారు ఇట్లా వస్తారు అన్నట్లు ఉంది. మళ్ళీ జైలుకు పోతేనే ఇంకా ఎక్కువ పేరు, అదొక పద్ధతి. జైలుకు పోయినామంటే ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పి, ఎక్కువ కేసులుంటే ఇంకా పెద్ద నాయకుడిని అయిపోతానని చెప్పి కూడా గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా అట్లనే. చూడాలి మరి ఏం జరుగుతుందో వీళ్ళ విషయంలో. ఒకవేళ నిజంగా అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాలి. అవినీతి రాజకీయ నాయకులను బయటపడగొట్టాలి. సరదాగా స్నానానికి వెళ్లి గోదావరిలో 6 గల్లంతు, అంతా 18 ఏళ్లలోపు వారే. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద దారుణ ఘటన. తండ్రి కళ్ళ ముందే కొట్టుకుపోయిన 2 కుమారులు. విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసు, సింగరేణి రెస్క్యూ బృందాలు. భద్రాచలంలో గోదావరిలో మునిగి 8 ఏళ్ల బాలుడి మృతి. సరదాగా స్నానానికని వెళ్ళి 6 గల్లంతు కావడం జరిగింది గోదావరిలో. ఇది విషాద ఘటన అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు కూడా మనము సమ్మర్ స్టార్టింగ్ కంటే ముందే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకున్నాం మనం. తల్లిదండ్రులు కూడా పర్యవేక్షణ చేయాలి, తమ పిల్లలు ఎటెటు పోతుండ్రు. ఇప్పుడు అందులో ఎంతమంది 18 ఏళ్ల వయసులో మొత్తం మైనర్ వాళ్ళే ఉన్నారు. ఎంత దారుణ ఘటన. ఇంకొక 6 రోజులైతే స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. ఆ లోపే అనంత లోకాలకు వెళ్ళిపోయారు వారు. ఇక గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి, చూడాలి మరి మిగతా వార్తలు ఏమున్నాయి. ఇక వీరంతా కూడా 6 అంతా 18 ఏళ్లలోపు, ఆలోపు వారే. శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఘటన. విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసు, సింగరేణి బృందాలు. భద్రాచలంలో గోదావరిలో మునిగి 8 ఏళ్ల బాలుడి మృతి. అంతా ముక్కుపచ్చలారని మైనర్ వాళ్ళే మొత్తం కూడా. ఇక మిగతా వార్తలు. తొక్కిసలాటలో కుట్ర కోణం. ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం. కొనసాగుతున్న మేజిస్ట్రేషియల్ సిఐడి దర్యాప్తు. కేసీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా అధికారి జగదీష్ నేతృత్వంలో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతుంది. సిఐడి ఎస్పీ శుభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కునోహా నేతృత్వంలో న్యాయ విచారణకు సైతం ఆదేశించారు. బెంగళూరు మ్యాచ్ పంజాబ్తో జరిగిన నేపథ్యంలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమాలలో తీవ్ర అపశృతి నెలకొంది. భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో
తొక్కిసలాట జరిగింది. చాలా వరకు ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోయారు. దాదాపు 32 మందికి గాయాలయ్యాయి. 11 మంది మృత్యువాత పడ్డారు. దీనిపై విచారణ కొనసాగుతుంది. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారు? మరి ఎంత చేసినా కూడా ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇకపై జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన దేశంలో ఇవేమీ కొత్తగా అనిపిస్తలేవు. ఎందుకంటే అటు ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు, అంటే వివిధ కార్యక్రమాలలో, ఇటు తెలంగాణలో అట్లనే జరిగింది. ఒకసారి భద్రత కూడా కట్టుదిట్టం చేయాలి. పర్మిషన్స్ కూడా ఏ రాజకీయ నాయకుల ఒత్తిడులకు, ఒకవేళ వాళ్ళు ఫేమస్ అయితే పర్మిషన్లు ఇచ్చేయడం ఎట్లా పడితే అట్లా, ఇట్లా అధికారుల అలసత్వం కారణంగా అమాయక ప్రజలు చనిపోతారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా. ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ నాయకుడు ఒత్తిడి కూడా చేస్తారట. ఎంత దారుణము మరి. కోవిడ్పై సన్నద్ధత, 10 లక్షల టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు టెండర్లు. మాస్కులు, శానిటైజర్ల కోసం కూడా ఇప్పటికే 5,000 ఆర్టీపీసీఆర్ కిట్లకు పీఓలు. 7.5 కోట్ల పారాసిటమాల్ మాత్రలు సిద్ధం. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు. దేశవ్యాప్తంగా 5,755 కేసుల నమోదు. కరోనా మహమ్మారి మళ్ళీ చాప కింద నీరులా వ్యవహరిస్తూ ఉంది, పాకుతూ ఉంది. ప్రజలంతా కూడా స్వీయ రక్షణ పాటించాలి. ఈ విషయంలో మాస్కులు ధరించాలి విధిగా, శానిటైజేషన్ వాడుకోవాలి. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. ఎట్లాంటి వ్యాధులు వచ్చినా సరే కట్టడి చేయడంలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఎట్లన్నా వాటి చర్యలు వారి తీసుకోవాల్సిందే, వారి బాధ్యత అది. కానీ ప్రజలుగా వ్యక్తిగత బాధ్యత మనకు ఉండాలి. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇక్కడ కొత్త మంత్రులు వీరే అని చెప్పేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు నాటి కేబినెట్ ఆమోదం లేదు. సబ్ కమిటీ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనే రాలేదు. మంత్రి తుమ్మల. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కానీ, అటు బీజేపీకి సంబంధించి ఈటల, గతంలో బీఆర్ఎస్కు సంబంధం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈటల రాజేందర్ గారు. కాబట్టి వారికి నోటీసులు జారీ చేశారు. ఈటల రాజేందర్ గారు కమిషన్ ముందు హాజరై వచ్చినప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేబినెట్ ఆమోదం పొందిందని చెప్పారు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నది ఏంది, కేబినెట్ ఆమోదమే పొందలేదు దానికి సంబంధించి అని చెప్పి. బనకచెర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలే. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దు కిషన్ రెడ్డి. దీనిపై కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలి. జీబీ లింక్ ప్రాజెక్టును ఎందుకు ఆపాలనేది జలవనరుల శాఖను కలిసి వివరించాలి. ప్రాజెక్టు రిపోర్టు చదివాక కేంద్రం నిర్ణయం. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గానే విచారణకు ఈటల. త్వరలో బీజేపీ తరపున కమిషన్ను కలుస్తామని వెల్లడి. బనకచెర్ల విషయంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. ఏపీకి తరలిపోతాయని చెప్పేసి కూడా చూడాలి మరి ఏం జరుగుతుందో. మిగతా వార్తలు. కాలంతో పోటీపడి కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరంలో ఒక చోట 2 పిల్లర్లే కుంగాయి. కేటీఆర్. ఏడాదిన్నరగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ రాద్ధాంతం. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కంపోనెంట్లలో కేవలం ఒక్క చోట 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా రిపేర్లు చేయకుండా రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో అటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. నిర్మాణ లోపాలు ఉన్నాయన్నట్లు. ఇటు అంతా కూడా ఈ రాజకీయ నాయకులు మాది తప్పు కాదు అని చెప్పేసి బయటపడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు సంబంధించి కూడా గతంలో లింకులు ఉన్నాయన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం క్యాబినెట్ ఆమోదం పొందిందని చెప్పేసి ఈటల రాజేందర్ గారు చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ రాజుకుంది. ఎవరెవరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి. ఏం జరిగినా సరే రాజకీయ నాయకులు ఖచ్చితంగా బయటపడతారు.
ఈ రాజకీయ నాయకులంతా ఒకటే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పి నేను అనట్లేదు, ఎంతోమంది మేధావులు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిగతా వార్తలు మావోయిస్టుల హత్యలపై విచారణ జరిపించాలి, వామపక్ష పార్టీల డిమాండ్. ఛత్తీస్గఢ్ మావోయిస్టు నేతలను కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. హైదరాబాద్లోని ముఖ్యం భవన్లో వామపక్ష పార్టీల నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజాపూర్ పోలీస్ కస్టడీలోని నాయకులను ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేస్తున్నారని, 2004 నాటి శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్, సురేష్తో పాటు 5గురి మృతి అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. 10 నుంచి 20 మంది నాయకులు ఇంకా పోలీసుల కస్టడీలో ఉన్నారని, వారిని కూడా ఇదే రీతిలో కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే మావోయిస్టులను కస్టడీలో పెట్టుకొని ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పేసి వామపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి తీవ్ర స్థాయిలో. ఈ ఆపరేషన్ కాగారు ఇంకా కొనసాగుతూనే ఉంది, మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు, ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి కూడా వామపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఆపరేషన్ కాగార్ను తక్షణం నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఇక్కడ చూడొచ్చు, మావోయిస్టుల హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చూడాలి మరి ఈ కేసులు, ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు నిజంగానే ఎన్కౌంటర్లా లేదా బూటకపు ఎన్కౌంటర్లా, ఇదివరకే పట్టుకొని ఒక్కొక్కరిని చంపి ఎన్కౌంటర్గా సృష్టిస్తున్నారా అనే చాలా వాటికి అనుమానాలు రావడం జరుగుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో, సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చెప్పి కూడా వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ కాగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. రోజు చాలా వరకు మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. నిన్న 2 రోజుల క్రితం చూసాం మనం, తెలంగాణకు సంబంధించి రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆయన భాస్కర్, ఆయన కూడా ఎన్కౌంటర్లు మృతి చెందడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా 5గురు కూడా నిన్నే మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. వారి వివరాలు ఇంకా బయటకు రాలేదు. సో ఇవి జూన్ 8కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు. ఇక ప్రాంతీయ వార్తలు ఒకసారి చూస్తే నిజామాబాద్కి సంబంధించి రాజీవ వికాసం మరింత ఆలస్యం. రాజీవ వికాసం పేరిట 2-3 నెలల క్రితమే పథకాన్ని తీసుకొచ్చిండ్రు, మంచిగానే దరఖాస్తులు కూడా తీసుకున్నారు. 5 లక్షల మందికి ఇస్తాము, ఎంతో పెద్ద స్థాయిలో హంగులాలతో ప్రచారం చేసుకున్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ఇచ్చిండ్రా ఒక్కరికన్నా? వచ్చినాయా ఎవరికన్నా? ఎందుకు వాయిదాలు వేస్తూ ఉన్నారు? చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి కాబట్టే ఇవ్వడం కావడం లేదని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారు. క్యాన్సల్ చేస్తే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి వాయిదాల పేరిట వేస్తున్నారని చెప్పి మంత్రివర్గ భేటీలో, క్యాబినెట్ భేటీలో రాజీవ వికాసానికి సంబంధించి ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. మరి ఎందుకండి ఇట్లాంటి పథకాలు స్టార్ట్ చేసి నిరుద్యోగులతో ఉత్తగా ఆశలు పెంచుతారు? 5 లక్షల మందికి ఇస్తాము, స్వయం ఉపాధి కల్పిస్తాము, ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు కదా, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? డబ్బులు లేవా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రండి. నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం వివిధ రంగాలలో పెట్టుబడి సహాయం అందించేందుకు రాజీవ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ₹1,00,000 లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయించినప్పటికీ చివరి విషయంలో వాయిదా వేసింది. దీంతో తమకు రుణాలు అందుతాయని అనుకున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, జిల్లాలో మొత్తం 59,027 దరఖాస్తులు. లబ్ధిదారులు తీవ్ర నిరాశ. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ వికాసం పథకం ద్వారా యూనిట్ల స్థాపనకు దరఖాస్తులు స్వీకరించి కేటగిరీ 1, 2, 3ల అందజేస్తామని చెప్పారు. జూన్ 9 వరకు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఈ నెల 15 లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నెలాఖరులోపు బ్యాంకుల నుంచి సబ్సిడీ వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో రుణాల పంపిణీ వాయిదా పడడంతో లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకం ప్రారంభించడం ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. కేటగిరీ 1, 2 యూనిట్లలో వారు
అధిక సంఖ్యలో ఉండటంతో పథకం ప్రారంభించి మళ్ళీ మధ్యలో ఆపితే విమర్శలు వస్తాయనే కారణంతో పథకాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇది నిజం. మళ్ళీ ఇక్కడ ఆపితే పెద్ద స్థాయిలో విమర్శలు వస్తాయా అని చెప్పేసి వాయిదాల పేరిట కొర్రీలు పెడతా ఉన్నారు. రాజీవ వికాసాన్ని వెంటనే విడుదల చేయాలి, వెంటనే చేపట్టాలి. ఇంకెన్ని రోజులు చేస్తారు? ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి గిన్ని రోజులు తీసుకుంటారా? మరి రాజకీయ విషయంలో అట్లా చేయరు. ఏమైనా ఉంటే ఇట్లా ఫటాఫట్ చేసి పారిస్తారు కదా. ఈ విషయంలో ఎందుకు ఇంత వెనక్కి తగ్గుతూ ఉన్నారు? నిరుద్యోగుల విషయంలో అటు నిరుద్యోగులకు ఎట్లాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యావత్తు తెలంగాణ నిరుద్యోగ సమాజం అంతా కూడా క్యాబినెట్ సమావేశం వైపు చూస్తుంది. జూన్ 5వ తేదీన జరిగే అందులో కూడా నిరాశనే మిగిలింది. అటు జూన్ 2 అవతరణ దినోత్సవం రోజున కూడా నిరాశనే మిగిల్చారు. నిరుద్యోగుల బేస్మెంట్పై ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఎందుకు విమర్శిస్తోంది? ఎందుకు విస్మరిస్తోంది? అటు ధర్నా చౌక్లో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు. ప్రభుత్వాలకు కనిపిస్తారేవా? ఎందుకు స్పందించడం లేదు? చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వాలు చేసినట్లుగానే ఈ ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయని చెప్పి చాలా వరకు విమర్శలు కూడా రావడం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఇదే విధమైన తీరు కొనసాగుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు పరిపాలనలు ఏవి మారినా మా బతుకులు ఇంకా అంతే ఉంటాయని చెప్పేసి కూడా నిరుద్యోగులు కూడా అనుకుంటున్నారు. ఇక కొత్త వాళ్ళు వస్తే ఏదైనా చేస్తారేమో అన్నట్లు అనుకున్నప్పటికీ అవి విఫలమే అవుతున్నాయి. ఒక్క నిరుద్యోగు పడే బాధలు రాజకీయ నాయకులకు నిజంగా తెలిసొస్తే రాజకీయంలో నిరుద్యోగులు లేరేంది మరి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము నిరుద్యోగుల సమస్యలు వారికి తెలవాలంటే రాజకీయ నిరుద్యోగులు పుట్టుకొస్తే ఈ మంత్రుల పదవులు, ఎమ్మెల్యే పదవులు ఈ విషయంలో వివాదాలు ఏర్పడి వాయిదాలు వేసుకుంటూ పోతే అప్పుడు తెలిసి వస్తుంది కావచ్చు వీళ్ళకు. ఒక్క నోటిఫికేషన్ లేదు ఈ కొత్త సంవత్సరంలో. ఎందుకు ఇంత తాత్సారం వహిస్తుందని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా మండిపడతా ఉన్నారు ప్రభుత్వంపై. ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ విషయంలో. సో ఇవి జూన్ 8కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిరెడ్వార్.